అందరికీ, నేను మీ శాంతిని. ఇదైతే మా ఇంటి ముందరుండే పప్పాయి చెట్టు అండి. బాగా ఒక 40 కాయల దాకా కాసేసాయి. సడన్గా ఒకరోజు నైట్ బాగా వర్షం పడి మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడే కొంచెం వంగిపోయింది. మా పక్కింటి వాళ్ళు ఇలా కట్టి పెట్టారనమాట. ఇంకా మీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరోజు నైట్ బాగా వర్షం పడి ఇంకా విరిగి ఇలా పడిపోయిందండి. చాలా కాయలు, ఒక 10-20 కాయల దాకా పడేసాము, చిన్న చిన్న కాయలు. కొన్ని కాయలు అయితే మాకు పెట్టాము, ఇంకా కొన్ని కాయలు అయితే ఇంక నేను ప్రయోగాలు చేసి సన్నగా కట్ చేసుకునేదేమో టూటీ ఫ్రూటీకి, కొన్నేమో హల్వాకి బాగా తురిమి పెట్టుకున్నా, ఒకటేమో పెద్దగా ఉండేది కూరకి, కొంచెం సన్న ముక్కలుగా ఉండేది అయితే తాలింపుకి. ఇంకా కాయలు అయితే చూడండి ఎన్ని ఉండేయో. ఇంకా ఈ పప్పాస్ కాయలతో ఏ ఒక ప్రయోగాలు చేస్తూ ఉంటానండి. ఇంక ఫస్ట్ అయితే మనం పప్పాకాయ ఈ టూటీ ఫ్రూటీ సన్నగా కట్ చేసుకున్న వాటితో టూటీ ఫ్రూటీ అయితే ఎలా చేయాలో చూద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి. ఫస్ట్ అయితే టూటీ ఫ్రూటీ కోసం వాటర్ పెట్టుకోవాలి. కొంచెం వేడిగా అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకునే ఈ పప్పాయి ముక్కలన్నిటినీ ఇలా వేసేసుకొని కొంచెం అంటే కొంచెమే ఉడకనివ్వాలండి, ఎక్కువ ఉడుకురానివ్వద్దు. ఇలా ఒక్కసారి ఉడికొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఆ ఉడికినటివన్నీ జల్లెల్లో వడకట్టేసుకుందాము. ఇంక ఇలాగ అన్నీ వడకట్టేసుకొని చక్కెర పాకం అయితే పెట్టుకుందామండి. దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు షుగర్ వేసుకొని దానికి 1 కప్పు వాటర్ వేసుకొని ఈ షుగర్ అంతా కొంచెం ఉడికొచ్చి ఒక్కరో తిక్కు కావాలి. అంత లోపల ఇదైతే ఉడకనిద్దాం. చూడండి ఇలా కొంచెం ఒక 5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఈ పప్పాయి ముక్కలన్నీ వేసేసుకుందాం. వేసుకొని ఈ చక్కెర పాకంలో ఈ పప్పాయి ముక్కలు కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనిద్దాం, ఒక 5 నిమిషాలు అలా. చూడండి ఇలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి ఎన్ని కలర్స్ కావాలో అన్ని కలర్స్ అయితే వేసుకుందాం. నేనైతే ఒక 4 బౌల్స్లోకి అయితే ఇలా పప్పాయి ముక్కలు, దానిలో ఉండే షుగర్ పాకం 2 వేసేసుకొని ఫస్ట్ అయితే ఎల్లో కలరు, గ్రీన్ కలరు, అలాగే రెడ్ కలరు, ఆరెంజ్ కలరు, ఇలా 4 కలర్స్ వేసేసుకున్నానండి. వేసుకొని బాగా కలిపేసి నేనైతే పొద్దున్న చేశాను, ఒక 9:30 అలా చేశాను అనమాట. ఇంక మధ్యాహ్నం దాకా ఈ కలర్స్లో అలా నానబెట్టేసాను టూటీ ఫ్రూటీని. నానితే ఆ పప్పాయి ముక్కలకి కలర్ అనేది బాగా అంటుకుంటుంది. చూడండి మధ్యాహ్నం పైన అయితే ఇలా ఒక్కొక్క కప్పు తీసి వడకట్టేసుకుంటున్నాను. వడకట్టేసుకొని ఆ చక్కెర పాకం అంతా దిగిపోయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఈ పప్పాయి ముక్కలన్నీ ఇలా వేసేసి బాగా ఆరనివ్వాలి. మనకు ఆ చెమ్మ అనేది లేకుండా ఆరిపోతే మనకైతే చెర్రీస్, టూటీ ఫ్రూటీ ఎన్నో పేర్లు ఇలా అయితే రెడీ అయిపోతాయి. చాలా అంటే చాలా ఈజీ అండి. మనకి టూటీ ఫ్రూటీకి మరీ పచ్చిదిగా కాకుండా కొంచెం దోరగా ఉండేది తీసుకుంటే తీయగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంక ఇలా అయితే అన్ని కలర్స్ బాగా వడకట్టేసుకున్నాను. కలర్స్ అయితే బాగా పప్పాయి కాయలోకి దిగాయండి. బాగా మనకి అసలు కలర్ కొంచెం అంటుకొని కొంచెం కలర్ లేకుండా థిక్గా బాగా అంటుకొని చాలా టేస్టీగా కుదిరాయి. ఇంక ఇలా అయితే నేను నైట్ ఒక 6-7 దాకా బాగా అలా పెట్టేశాను. పెడితే ఇంక బాగా ఆరిపోయాయి. ఇంకా మనం కేక్స్లోకి, ఐస్ క్రీమ్స్లోకి, పిల్లలు తినేదానికి ఇచ్చేయచ్చు, అంత టేస్టీగా కుదిరాయి. ఇంకా ఇలా అన్ని కలర్స్ చక్కెర పాకం అంతా వడకట్టేసుకొని ఇంకా ఆరిపెట్టేసుకున్నానండి. ఫ్యాన్ కింద అయినా ఆరిపెట్టుకోవచ్చు, లేకుంటే మనకి బాల్కనీ కానీ అలా ఉంటుంది కదండి, డైరెక్ట్ ఎండకి పెడితే అంత మంచిగా ఉండదండి. ఫ్యాన్ కింద కానీ రేపటి ఎండగా ఉంటుంది కదా, తగిలినట్టు అలా ఎండలో పెట్టేసుకోవాలి. చూడండి ఎండలో పెడితే బాగా చేతికి అంటుకోకుండా ఆరిపోయాయి. ఇంకా అన్ని కలర్స్ అయితే కలిపేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆరెంజ్, ఎల్లో, రెడ్, గ్రీన్ చూసేదానికే భలే వచ్చాయి కదా చూడండి. ఇంక ఇలా అన్నీ కలిపేసుకొని నేనైతే ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నేను ఎక్కువ కప్ కేక్స్ అని, ఐస్ క్రీమ్స్ అని చేస్తాయి కదా, దానిలో పనికొస్తాయని. చూడండి ఎంత బాగా కుదిరాయో. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఐటెం అయితే పప్పాయికాయ హల్వా అండి. దానికోసం స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి, కొంచెం జీడిపప్పు వేసుకొని, జీడిపప్పు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ద్రాక్ష వేసుకొని ఇవంతా కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం ఒక కప్లోకి అయితే తీసేసుకుందాం. ఫస్ట్ టైమే ట్రై చేశానండి అన్ని రెసిపీస్, కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చాయి. ఈ హల్వా కూడా కొంచెం దోరగా ఉండేది తీసుకుంటే మనకి తీయగా హల్వా అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఇలా కప్పులు అయితే తురిమి పెట్టుకున్నాను పప్పాస్కాయని. ఇంక ఇలా అంతా నెయ్యిలో వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ కోసేది, ఈ తురిమేదే కష్టమని ఇంక మా ఇంట్లో వాళ్ళందరం కలిసి అన్నిటినీ ఏ రెసిపీకి ఏ రకంగా కావాలా అనేది అంతా కోసి పెట్టుకున్నామండి.
ఇలా నెయ్యిలో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ పాలు, అలాగే ఒక హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువే చక్కెర వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా దగ్గరికి రానివ్వాలి. మనం పాలు వేసుకుంటే ఈ పప్పాస్కాయలో కొంచెం నసవాసన వస్తుంది కదా, అది రాకుండా ఉంటుందండి. అందులోకి నేను కొంచెం అయితే ఎల్లో కలర్ వేసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చు. నేనైతే ఎల్లో కలర్ వేసాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, పప్పాస్కాయ హల్వా కూడా చాలా టేస్టీగా కుదిరింది. ఇలా వాటర్ అంతా పోయి కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనిచ్చుకున్నాం. ఇలా కొంచెం దగ్గరకు వచ్చేటప్పుడు నేను ఇంకొక 2 స్పూన్లు అయితే నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని ఇంకొంచెం దగ్గరకు వచ్చి రానివ్వాలి. ఇంక ఇలా వచ్చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసేసుకున్న జీడిపప్పు, ద్రాక్షని వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక కప్లోకి తీసేసుకుంటే మనకి పప్పాస్కాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా సూపర్ ఉంది కదా, టేస్ట్ కూడా అదిరిపోయింది అనుకోండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తాను ఈ పప్పాస్కాయ హల్వా. ఇలా కప్లో వేసేసి ఫస్ట్ అయితే మా అన్నకి మా చిన్నకి ఇచ్చానండి. చాలా టేస్టీగా వచ్చింది అని చెప్పారు. మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ రెసిపీ ఏం చేయబోతున్నానంటే ఫస్ట్ అయితే ఇది టేస్ట్ చేసి మీకు రివ్యూ చెప్పేస్తా. సూపర్ వచ్చిందండి. ఇప్పుడైతే నేను తాలింపు చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే సన్నగా కట్ చేసుకున్న పప్పాయ ముక్కల్ని ఇలా కొంచెం వేడిగా అయిన నీళ్ళల్లో వేసేసుకొని కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసి, ఇది కూడా మరీ ఎక్కువ ఉడకనివ్వకూడదండి. ఒక 10 నిమిషాలు అలా ఉడికిన తర్వాత వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన బాండలు పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసుకొని దానిలో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు అయితే చించి వేసుకున్నాను. 1 స్పూన్ దాకా పచ్చెనపప్పు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలకి ఇలాగ మధ్యలోకి చీల్చి వేసుకున్నానండి. ఇవంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత పప్పాస్కాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పప్పాస్కాయ ముక్కలు నూనెలో కొంచెం బాగా వేగనివ్వాలి. తాలింపు కూడా చాలా బాగా కుదిరిందండి. దాంట్లోకి అయితే కొంచెం పసుపు వేసుకొని ఇంకొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనం మామూలుగా తాలింపుల్లోకి వేసుకుంటూ ఉంటాం కదా పప్పుల పొడి, ఆ పప్పుల పొడి వేసుకోవాలి. నేనైతే 1 స్పూను పల్లి పొడి, ఇంకా 2 స్పూన్లు అయితే పప్పుల పొడి వేస్తున్నానండి. మీకు పప్పుల పొడి ఎలా చేయాలి అనేది కావాలంటే కమెంట్లో పెట్టండి, ఈసారి చూపిస్తాను. ఇలా పప్పుల పొడి వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్లోకి తీసేసుకుంటే రసంలో కానీ పచ్చడి అన్నంలో కానీ ఈ పప్పాస్కాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకొక రెసిపీ ఏంటంటే పప్పాస్కాయలతో కూర అండి. దానికోసం స్టవ్ పైన ఒక బాండలు పెట్టుకొని 2 స్పూన్లు వేరుశెనగపప్పు వేసుకొని సిమ్లోనే కొంచెం వేగనివ్వాలి. వేరుశెనగపప్పులతో పాటు 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఎండు కొబ్బరి వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు వేసి ఇవంతా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకున్నానండి, ఫ్లేవర్ బాగుంటుందని. ఇలా ఫ్రై అయిన తర్వాత అంతా మిక్సీ జార్లోకి తీసేసుకొని బాగా మెత్తగా పొడి చేసి పెట్టేసుకున్నాను. చూడండి ఈ విధంగా. ఇంకా కర్రీ కోసం అయితే స్టవ్ పైన ఒక బాండలు పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని దానిలోకి అయితే ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసుకొని అవి చిటపటా అన్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అవంతా కొంచెం ఫ్రై అవనివ్వాలండి. ఇవన్నీ వంటలు ఒకటే రోజు చేశానండి. పప్పాయి చెట్టు ఎప్పుడైతే విరిగి పడిపోయిందో ఇంకప్పుడు నా మైండ్లోకి అన్నీ వచ్చేసాయి. అన్ని రెసిపీస్ ట్రై చేయాలి, అవి బాగా వస్తే చూపిద్దాం, బాగా రాకపోతే ఆపేద్దాం అనుకున్నాను. అన్నీ భలే కుదిరిపోయాయి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి ఇవంతా కొంచెం టమాటాలు కొంచెం మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసుకున్నాను. అల్లం పేస్ట్ కూడా కొంచెం బాగా కలిపేసుకొని ఇలా మగ్గిన తర్వాత కొంచెం అంటే కొంచెం పెరుగు వేసుకున్నానండి. హల్వా అంటే ఒక హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ పెరుగు వేసుకొని ఇలా గ్రేవీలోకి పెరుగు మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపి కొంచెం ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బొప్పాయి ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇవంతా కొంచెం మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక గ్లాస్ దాకా వాటర్ వేసేసుకున్నాను. వాటర్ వేసుకున్న వెంటనే మనం ఆడిచి పెట్టుకున్నాం కదండి మసాలా పొడి, ఇంక ఈ పొడి కూడా వేసేసుకొని ఇంక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అలా కూర అంతా బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోండి. వేడి వేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, దోశలో కానీ
సూపర్ అంటే సూపర్ కుదిరిపోయిందండి. ఇలా బాగా దగ్గరికి వచ్చినాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దించేసుకున్నాను. ఇంట్లో వాళ్ళందరూ అబ్బా భలే కుదిరాయమ్మా రెసిపీస్ అన్నీ, భలే కుదిరాయక్క అట్లా అందరూ భలే చెప్పారు. అంత టేస్టీగా ఉన్నాయండి. మీరు ప్రతి ఒక్క రెసిపీ ట్రై చేయండి, చాలా టేస్టీగా కుదురుతాయి. మీకు ఈ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.